సరే ఇలాగ వచ్చినందుకు చాలా వందనాలండి. వస్తారని కూడా నేను అనుకోలేదు. ఎందుకంటే మొన్న వారు కూడా 5, 6, 7 కూడా లేరు. వస్తారని రారించి అస్సలు అనుకోలేదు అసలు. కానీ దేవుడు అధికంగా ఆశీర్వదించి అందరినీ కూడా తీసుకొచ్చినారు. ఈ అందరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరుగా వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్యం కీర్తనలు 109 మొదటి నుంచి 15 వచ్చినారు. నా స్థితికి కారణం చూడవ దేవా, మౌనంగా ఎలా ఉన్నాడు దేవుడు? నా స్థితికి కారణం చూడవ దేవా, మౌనంగా ఉండకు. మనం స్థుతించినప్పుడు, దేవుని ప్రార్థించినప్పుడు మనం ఒకవేళ జవాబు రాలేదనుకో ఏం చేస్తాము? ఏంటి ప్రభు ఇలా ఉన్నావు, ఎందుకు ప్రభు అని అనిపించారు అని సిగ్గువేసినప్పుడు యేసుక్రీస్తు వారు ఏమని ప్రార్థించారు? ప్రభు నన్ను ఎందుకు విడిచితివి, నా చెయ్యి అని అడిగారు. కానీ ఆయన కంటే మనం గొప్పవారు ఏమీ కాదు కదా. యోగును కూడా ఏమన్నా సాధారణ ఏమన్నది యోగుని శోధించినప్పుడు నన్ను నీ చుడితిరగా కంచి ఉన్నది కాబట్టి నీకు ఏ అబ్బదా రావట్లేదా? అప్పుడు తర్వాత యేసు ప్రభు గారు చెయ్యి విడిచేసిన తర్వాత కూడా నిరీక్షణ కోల్పోయాడా యోగు? నిరీక్షణను కోల్పోలేదు. మనం స్థుతించినప్పుడు మనకు ఒక్కొక్కసారి దేవుడు మౌనంగా ఉండొచ్చేమో, కానీ సమాధానం అయితే ఇస్తాడు. కానీ ఏంటంటే ఆలస్యం అవుతుంది అంతే తప్ప. కానీ దానికి మనం ఏం చేయాలంటే నిరీక్షణ కలిగి ఉండాలి. మన మీద మనల్ని చెప్పాలని. కానీ మన యోగుని ఏం చేసింది? సాతాను చాలా శోధించింది. ఏంటంటే సాతాను వైపు తిప్పుకోవాలని చాలా శోధించింది. కానీ యోగు ఏమాత్రమైన సాతానికి లొంగాడా? యోగు ఏమాత్రమైన చేపరెక్కంటే విశ్వాసాన్ని కోల్పోయాడా? నిరీక్షణను కోల్పోయాడా? ఏమీ కోల్పోలేదు. అయినా సరే దేవుడు మౌనంగా ఉన్నా, దేవుడు చెయ్యి విడిచిపెట్టేసినా సరే యోగు మాత్రం తన భార్య ఏమన్నది? ఎందుకు నీ దేవుడు ఆరాధిస్తున్నాడు? దేవుడు అన్నాడు, ఏం చేశాడు దేవుడు అని అడిగింది భార్య. అయినా సరే యోగు అసలు ఏ మాట కూడా అనలేదు తన భార్యని. కానీ అలాగే మౌనంగానే ఉన్నాడు. అలాగే భక్తిహీనులు అనేకమైన మాటలు మాట్లాడవచ్చు. తెలియని వారు అనేక మంది అనొచ్చు. కానీ దేవుడు అయితే మాత్రము మనల్ని విడిచిపెట్టడం. ఎప్పుడైనా సరే దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని ఏమన్నా కూడా దేవుడు ఎప్పుడు కాచి కాపాడుతూనే ఉంటాడు. కాదంటే మనం ఏంటంటే ఈలోపు నిరీక్షణనే కోల్పోతాం. మనం ఏం కలిగి ఉండాలి? ఓర్పును కలిగి ఉండాలి, సహనాన్ని కలిగి ఉండాలి, ఓర్పును కలిగి ఉండాలి. ఈ 3 ఉన్నాయనుకో దేవుని రాజ్యంలో మనం ఖచ్చితంగా ప్రవేశిస్తామో లేదో తెలియదు. కానీ దేవుడు ఈ 3 కలిగి ఉండమన్నాడు. ఎదుటి వారి మీద మన నాలుకను స్వాధీనంలో చేసుకోమన్నాడు. మన ఎదుటి వారి మీద అబద్ధాలు చెప్పడం కానీ, మోసపు మాటలు మాట్లాడడం కానీ అలాంటివి దేవుడు చేయవద్దన్నాడు. తమ కపటమైన నోరులను తెరుచుచున్నారన్నారు. వారి నా మీద అబద్ధములు చెప్పుకొనిచున్నారన్న చదువు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు. అయితే నేను మానవ సాధన చేస్తున్నాను. నన్ను చుట్టుకుని నా మీద ద్వేషపు మాటలు మాట్లాడుచున్నారు. నిరంతరము నాతో పోరాడుచున్నారు. ఎవరు? మనకి తెలిసిన శత్రువులు కొంతమంది ఉండొచ్చు, తెలియని వారు అనేక మంది ఉండొచ్చు. మనం అందరినీ కూడా ఏం చేస్తాం? ఏకరీతిగానే ప్రేమిస్తాము. మనకు కపటం లేకుండా. కానీ ఎవరి మనసులో ఏముంది ఎవరికి తెలుసు? ఒక దేవునికి మాత్రమే తెలుసు. మనం అందరము పైకి బాగానే ఉన్నాం, ఇలాగే ఉన్నాం, ఇక్కడ కూర్చున్నాము. కానీ మన మనసులో ఏముందో ఎవరికి తెలుసు? మనం ఎక్కడ ఆలోచిస్తున్నామో ఏం తెలుసు? ఇంటికాడ క్వారంటైన్స్ వచ్చాను, ఓకే నీళ్ళు కట్టానా లేదా అని. లేకపోతే ఇంటికాడ ఏమన్నారు? పిల్లలు ఇంటికాడ ఉన్నారు కదా, కొట్టుకుంటున్నారేమో ఈ ఆలోచనతో ఉన్నామేమో మన మనసులోని. తెలియదు కదా. అది అవన్నీ ఎవరు పెట్టినారు? దేవుడు పెట్టినారు. కానీ ఏంటంటే మనం అందరం ఏం చేస్తాం? వచ్చాము కూర్చున్నాం కదా అని అనుకున్నాం. కానీ దేవుడు అయితే ఏమన్నా మన మనసులో ఏమున్నదో కూడా దేవుడికి ప్రతిదీ కూడా తెలుసు. ఎందుకంటే మనం పెద్దగా ఉన్నప్పుడే ఆయన రూపించిన వాడు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. ఏ సమయంలో మనం ఏం చేస్తామో ఏంటనేది మనల్ని ద్వేషించేవారు తెలుసు, మనల్ని ప్రేమించేవారు కూడా తెలుసు దేవునికి. మనం తిట్టిన వారిని కానీ మన మీద అబద్ధపు మాటలు మనం వెనకపోవచ్చు, మనం చూడకపోవచ్చు. దేవుని చాటుకు మరుగైనది ఉన్నదా? దేవుని కనుకకు మనం ఏమైనా చేయగలమా? ఏది కూడా చేయలేము. అలాగే దేవుని మనం ప్రేమించిన వారు మనం ప్రేమించాలని కూడా రూల్ లేదు. ఎందుకంటే వారి ఇష్టమో వాళ్ళదే. ఎందుకంటే మనం మేలే చేస్తాము, కానీ వాళ్ళు తిరిగి మనకి ఏం చేస్తున్నారు? ఇప్పుడు కీడే చేస్తున్నారు. మేలు చేసిన వారికి మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ కీడు మాత్రం చేయవద్దని దేవుడే చెప్పాడు. మనం అలాంటప్పుడు మనము ఎదుటి వారి నుంచి మనకు సహాయం కోరినప్పుడు వారికి
సరిపోతుంది. మరి అంతకు మించి కూడా ఏమీ కోరుకోరు. ఎవరు కూడా అంతే. మనం మేలు చేసినప్పుడు దేవుడు మేలు చేసినా, మనుషులు మేలు చేసినా కూడా మనం ఏం చేస్తామంటే దానికి తిరిగి మేలు చేయకపోయినా పర్వాలేదు, మనం అలాంటి వారికి కీడు మాత్రము చేయకూడదు. మనం ఎప్పుడు కూడా నేను చేసిన మేలులకు ప్రతిగా కీడు చేస్తున్నారు. నేను చూసిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషించుతున్నారు. వాని మీద భక్తిహీనుల అధికారులుగా నిలిచింది. అపవాది వాని కుడి ప్రకారం నిలిచిగాక. మేలు చేసిన వారికి ఏం చేస్తున్నారు? ప్రతిగా కీడు చేస్తున్నారు అన్నాడు. నేను ప్రేమ చూపాను, కానీ ప్రతిగా నా మీదకి వాళ్ళు ఏమి చూపుతున్నారు? ద్వేషము చూపుతున్నారు. నిజంగానే ఇది లోకంలో నడిచేదే ఇది. ఎదుటి వారికి మనం మేలు చేస్తే కీడే చేస్తున్నాం తప్ప కానీ మేలు ఎవరನ್ನು కూడా చేయట్లేదు. ద్వేషమే చూపుతున్నారు. వారి మీద భక్తిహీనుని అధికారిగా నుంచును. అపవాది వారి కుడి ప్రక్కన నిలుచును కాకను. ఎప్పుడు భక్తిహీనుల వెనకాల ఎవరుంటారు? అపవాదే ఉంటారు. ఎందుకంటే అపవాది ఎప్పుడు కూడా కీడే చేయమంటారు, మేలు చేయమని అన్నాడు. దేవుడైతే మేలు చేయమని అంటాడు తప్ప కానీ కీడు మాత్రము చేయవద్దని అన్నాడు. కానీ సాతాను అయితే కీడుకే తలపెడుతూ ఉంటారు. కీడు మాటలకి, కీడు ఆలోచనలకే తలపెడుతూ ఉంటారు. వారి విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నొందును గాక. మన ప్రార్థన పాపమగును గాక. మనము తీర్పు కాలం ఒక రోజున్నదని అందరికీ తెలుసు. కానీ ఈ లోకంలో మనం ఉన్న దాన్ని బట్టి దేవుడు అక్కడ మనకే తీర్పు తీరుస్తాడు. కానీ ఈ విషయం కూడా అందరికీ తెలుసు. కానీ ఎవరిమైనా కీడు చేయకోకుండా కానీ, మనం అబద్ధం ఆడుకోకుండా కానీ, మోసం చేయకోకుండా కానీ ఉంటున్నామంటారా? ఎవరిని కానీ ఒకరి మీద అబద్ధపు మాటలు కానీ ఏది కూడా చేయకుండా ఉంటాయి. కానీ మనం అందరము కూడా వాక్యాలు వింటున్నాము, యూట్యూబ్లో చూస్తున్నాము, అనేకమైన చోట్లకి వెళ్తున్నాము, సభలకు వెళ్తున్నాము, అనేకమైన చోట్ల ప్రార్థన జరుగుతుంటే వెళ్తున్నాము. కానీ తీర్పు కాలం ఉన్నది. కానీ తీర్పు కాలం ఉన్నది అని అంటున్నామే తక్కువని దానికి లోబడి ఉంటున్నామో మనము? ఇక్కడ మనకి ఎలా ఉన్నామో అక్కడ దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు కాలంలో ప్రతి ఒక్కరము కూడా లెక్క అప్పవచ్చు కావాలి దేవుడికి. మనం చీకటిలో చేస్తుంది, వెలుగులో చేస్తుంది, లేదా ఎవరికి తెలియకుండా మాట్లాడింది, ఎవరికి తెలియకుండా అన్నది కూడా దేవునికి అప్పగించుకోవాలి. మనము ఒకవేళ మనము దోషిమే అని మనం ఒకవేళ దేవుని ఎదుట పశ్చాత్తాప పడలేదనుకో, వారి ప్రార్థన ఏమగునని అంటున్నాడు? పాపమగును గాక అని అంటున్నాడు. అంటే మనము తీర్పు నొందును గాక. వారి ప్రార్థన పాపమగును అని అన్నాడు. దోషి ప్రార్థన ఏమవుతుంది? పాపమగును అని అన్నాడు. మనం పాపం చేసేసి నేను నీతి మంత్రాలు అంటే ఒప్పుకుంటాడా దేవుడు? మనం మనుషులమైతే కన్ను కప్పొచ్చు, నోరు మీయచ్చు, కానీ దేవుడిని కన్ను కప్పలేం కదా. దేవుని నోరు మనం ముయ్యలేం కదా. కానీ దేవుని చేస్తే మాత్రము పశ్చాత్తాప పడాలి. మనం ప్రార్థన చేసినప్పుడైనా ఒప్పుదల ఒప్పుకోవాలి. లేకపోతే దేవుడు పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదన్నాడు. కానీ దేవుడు మాత్రము క్షమించడు. దేవుని మనుషుల దగ్గర ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవుని దగ్గర మాత్రము ఒప్పుకోవాలి. లేకపోతే మనం పాపులం అయిపోతాము. మన ప్రార్థన దేవుడు ఆలకించడానికి అంటున్నాడు. వాని జీవిత దినములు కొద్దిగా కాక, వాని ఉద్యోగము వేరొకరు తీసుకున్నది కాక, వాని బిడ్డలు తండ్రి లేని వారు వదులు కాక, వాని భార్య విధవరాలను వదులు కాక. వారి పాపం ఒప్పుకొని వాడు ఎలా ఉండినని అన్నాడు? వాని జీవిత దినములు కొద్దివగులు కాక అన్నాడు. వాని ఉద్యోగము వేరొకరు తీసుకున్నాడు కాక. మనము ఏం ప్రార్థన చేస్తాం? మన ప్రభు నాకు ఉద్యోగం ఇవి, నాకు పెట్టినవి అని ప్రార్థన చేస్తాం. కానీ లేట్ అవుతుంది. కానీ లేట్ అయిపోయేసరికి ఏమైపోతుంది? ఆలస్యము అమృతం విషము అని అన్నట్టుగా అలాగే మనము ప్రార్థన చేసినప్పుడు అన్నీ పొందుకుంటున్నాము. కానీ మనలో పశ్చాత్తాపం లేనప్పుడు అది ఏమవుతుందంటే వేరొకరికి వెళ్ళిపోతుంది ఆశీర్వాదం అని అన్నాడు. వేరొకరు వారి జీతము తీసుకుంటాను అన్నాడు. వేరొకడు వాని ఉద్యోగము తీసుకున్నాను అన్నాడు. వాని భర్త చనిపోవును అని అంటాడు. ఆమె ఏమవును? విధవరాలు అగునని అంటాడు. కానీ మనం దేవుని ప్రార్థిస్తే అసాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ప్రతిదీ కూడా సాధ్యమే. ఎందుకంటే దేవుని చేతిలోనే ఉన్నాయి. ఈ భూమి ఆకాశంలో సృష్టించిన వాడు ఆయనే. ఆయన స్వాధీనంలోనే మనందరము కూడా ఉన్నాం. అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన ఇప్పుడు లేవమంటే లేవాలి, భూమి తిరగబడమంటే తిరగబడాలి. ఆయన చేతిలో ఉన్నది. అలాంటప్పుడు ఈయన జీతం ఎంత, లేదా ఈయన ఉద్యోగం ఎంత, తన భర్త చనిపోవడం ఎంత, విధవరాలు అవడం ఎంతసేపు, అది ఇవన్నీ కూడా ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని స్వాధీనం. కానీ మన పాపమును ఒప్పుకోవాలి. మనము పాపమును ఒప్పుకునే ఎడల మన ప్రార్థన దేవుడు అంగీకరించినట్టు. ఒకవేళ పాపమును అంగీకరించకపోతే ఇవన్నీ కూడా జరుగుతూ అని అంటున్నాడు. వాని బిడ్డలు దేశదుర్గరులై భిక్షమించుదురు గాక, పాడుపడిన తమ ఇంటకు దూరముగా జీవనము వెతుకుదురు గాక, వాని ఆస్తి అంతయు అప్పుల వారు ఆక్రమించి పొందురు గాక. ఏమవును? వాని బిడ్డలు దేశదిమ్మరులు అగుదురు గాక అని అంటాడు. పాడుపడిన తమ ఇండ్లను కూడా దూరమగును గాక.
గాక అంటాడు. జీవనం వెతుకుదురు కానీ వారి ఆస్తి అంతా కూడా అప్పుల వారు ఆక్రమించుకుదురు గాక అని అన్నాడు. మనం ఈ రోజు చాలా మంది కూడా ఏంటంటే గొప్పలకి వెళ్ళిపోతున్నారు. గొప్పలకి వెళ్ళిపోయి మన బిడ్డలకు అయ్యి కొని చేసి ఏమైపోతున్నారు, అప్పులు పాలైపోతున్నారు. వాటి వల్ల అనేకమైన ముప్పులు పడిపోతున్నారు. వాళ్ళు ఒకరు చూసి ఒకరు అలాగా ఒకటి కొనేస్తారు. కొనేసి ఏంటంటే తల్లిదండ్రులు అక్కడ సంపాదించినా కూడా మనకు కావాల్సిన టైంలో ఉండదు కదా. ఎవరో ఒకటి ఇక్కడ అప్పు చేస్తారో, అప్పు చేసి దాన్ని పెట్టి వడ్డీలు పెరిగిపోయి ఏం చేస్తున్నారు. మన ఊళ్ళో చెప్పాలంటే చాలా మటుకు చాలా అది బెస్ట్. ఎందుకంటే తల్లిదండ్రులు అక్కడ పంపినప్పుడే కొనుక్కుంటారు. కొన్ని ఊళ్ళల్లో అయితేనే గొప్పలకి వెళ్ళిపోయి గొప్ప మాటలకి వెళ్ళిపోయి ఏం చేస్తున్నారంటే ఇలాగే ఆస్తులు అమ్ముకుని తర్వాత తల్లిలో బిడ్డలో కలిపి ఏం చేస్తున్నారంటే 7 దాకా చచ్చిపోతున్నారు. అంతకాడకు తెచ్చుకోవడం ఎందుకు, ఉన్న దాంట్లోనే తిని సంతృప్తిగా ఉంటాయి. ఈ ఆస్తులు ఎక్కడికి వెళ్ళవు, ఇవి ఏవి కూడా ఎక్కడికి వెళ్ళవు కదా. ఇవన్నీ కూడా మన స్వాధీనంలోనే ఉంటాయి. మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటున్నాము. వాళ్ళు అప్పులు ఎక్కువైపోయి అమ్మేసుకుంటున్నారు, మనం అన్నీ చూసినవా. ఏమి కూడా కొత్త ఏమి కాదు. బైబిల్లో ఉన్నాయన్నీ కూడా నెరవేర్చి పడినవే కూడా. ఆస్తులు అమ్ముకోవడం అనేది బిడ్డల కోసం అనేది అది ఎప్పుడు నుంచో కూడా ఉన్నదే. వాని కష్టార్జితమును పొరుగు దోచుకుందురు కాక, వానికి కృపసిప్పు వారు లేకపోదురు కాక, తండ్రి లేని వాని బిడ్డలకు దయచిప్పు వారు ఉండకపోదురు కాక. వారి కష్టార్జితము పరులు దోచుకుందురు గాక అన్నాడు. వారి కష్టార్జితం ఎవరు దోచుకుంటారో పరులు దోచుకుంటారు. వారికి కృప కష్టాల్లో ఉన్న వారికి ఎవరైనా కృప చూస్తారా? ఎవరైనా కూడా చదువు. మన ఆపదలో ఉన్నప్పుడు ఎవరు వెళ్ళరు. కానీ పెళ్లికైతే ఎంతమంది వెళ్తాము? అందరము కూడా పెళ్లికి వెళ్ళిపోతాం. అదే విధంగా ఆపదలో ఉన్నప్పుడు కూడా వెళ్ళాలి కదా. ఆపద ముఖ్యమా లేకపోతే పెళ్లి ముఖ్యమా? ఆపదే చెప్పుకోకుండా వస్తుంది. ఆపదే ఎవరికి కూడా తెలియదు. పెళ్ళి అంటావా మనం డేట్ ఫిక్స్ చేసుకుంటాము, అందరికీ చెప్పుకుంటాము. కానీ దీనికి వెళ్ళకపోయినా పర్వాలేదు. కానీ ఆపదలో ఉన్న వాళ్ళ దగ్గరికి మాత్రం వెళ్ళి పలకరించాలి. అది కంపల్సరీ. ఎవరమైనా సరే మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా అది చెయ్యాలి. మెయిన్ దేవుడు అదే ఆలకిస్తాను. కష్టాల్లో ఉన్న వాళ్ళనే ఆదుకోమన్నాడు దేవుడు. లేనట్టు వారి బిడ్డలను ఆదుకోమన్నాడు. గెదవరాల బిడ్డలను చూడమన్నాడు. దిక్కులేని బిడ్డలను చూడమని అన్నాడు. కానీ మనం ఈ రోజుల్లో ఏంటంటే ప్రెస్టేజ్కి మనతో సరి సమానంగా ఉన్నారా లేదని వాళ్ళు చూసుకుంటున్నాం. అంతే మన హోదాన్ని చూసుకుంటున్నాము. మనతోటి ఎలా ఉంటున్నారనేది వాళ్ళని చూసుకుంటాం. కానీ లేనట్టు వారిని ఎవరిని కూడా చూడట్లేదు. ఈ రోజుల్లో లేనట్టు వారు కూడా ఎవరు కూడా చూడట్లేదు. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడితే మనకే నామోసేమో అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు. కానీ దేవుడు అలాగా లేదు. లేనట్టు వారి పిల్లల్నే చూడమని అన్నారు, లేని వారినే ఆశ్రయించమన్నారు. వాని వంశము నిర్మూలన చేయబడును గాక, వచ్చి తరమునందు వారి పేరులు మార్చుకోను గాక, వాని పితరుల దేశము యెహోవా జ్ఞాపకంలో ఉంచుకోను గాక, వాని తల్లి పాపము చేతబడక ఇందును గాక, ఆయన వారి జ్ఞాపకమునకు భూమి మీద నుండి కొట్టివేయనట్టు ఆ పాపమును నిత్యము యెహోవా సన్నిధిని సంరక్షించును గాక. పాపము చేసిన వారి వంశం ఏమైపోతుంది? నిర్మూలన అయిపోతుంది. అక్కడతో ముగిసిపోతుంది. చాలా మంది కూడా పాస్టర్లు అన్నారు అనుకో, ఏమంటారంటే ఆడపిల్లలు తర్వాత ఎవరు అంటారు. నాకు తెలిసిన పాస్టర్ ఒక ఆయన అందరి దగ్గర అప్పులు చేసేసారు. చాలా అప్పులు చేసేసారు. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గరే అప్పులు చేసేసారు. ఆయనకి ఇద్దరే ఆడపిల్లలు. మళ్ళీ ఇద్దరే ఆడపిల్లలు అయితే ఆయన ఏం చేశారు? అప్పులు చేసి సడన్గా గుండెలు చనిపోయారు. అప్పులో అందరూ ఇంటి మీదకి వచ్చేసారు. ఆడవాళ్ళు ఏం తీస్తుంది? ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయింది. ఎవరు ఇక్కడ వాళ్ళే ఉన్నారు. కానీ ఆయన 3 చర్చిలు ఉన్నాయి. ఇవాళ చర్చలు చూసి వాళ్ళు లేరు, ఈ అప్పులు తీర్చి వాళ్ళు లేరు. ఆవిడ ఎంత బాధపడి ఉంటుంది. మనము కష్టాల్లో ఉన్నాం. మనకు కూడా తెలుసు కదా. మనం ఎవరైనా వచ్చి ₹1 అప్పు అడిగితే ఇచ్చినా మనల్ని ఎవరన్నా అప్పు ఇవ్వాలి, మీ ఆయన అలాగ అప్పు చేశాడు అని చెప్తే మనం ఎంత బాధపడిపోతాము. కానీ ఆవిడ అన్ని లక్షల అప్పు ఎలా తీరుతుంది? మా ఆడదాన్ని కూడా పొందెత్తుంది అంటారా? తినడానికే ఉండదు. ఎన్ని చర్చిలో మన చర్చిలో ఆదాయాలు ఏమవుతాయి? ఏమి కూడా రావు. అందులో కాలం హిందూ చర్చిలే 2 చర్చిలు ఒకటే మన వాళ్ళు ఉంటారు. అక్కడ జీడిఎం చర్చిలు ఇవన్నీ కూడా ఒక పెద్ద రాజు జనం కూడా ఎన్ని చర్చిలు ఉన్నాయి. కానీ దేవుని సేవ కంటే ఆదాయాలు ఆశించకూడదు. సేవే ముఖ్యంగా ఉండాలి. కానీ మరి బతుకు తెరువు కూడా ఉండాలి కదా. ఆ బతుకు తెరువు కోసం ఆయన అన్ని అప్పులు చేశారు. కానీ తీర్చొచ్చి ఆవిడ తీరుతుందా లేదా నాకు తెలియదుగా. నేను ఒకసారి చూసి వచ్చేసాను అంతే. కావండి అవి ఇవాళ నేను అడగలేదు. ఇంకొకరు అవి వదిలేశాను అంతే. అలాగే దేవుడు ఇలాగే అప్పుల పాలు అయిపోతూ ఉంటారు. ఇలాగే జరుగుతూ ఉంటాయి. కానీ మనం ఏంటంటే మనకు అలాంటి వారికి వెళ్ళి ఒక ₹10 చేతిలో పెట్టి రావాలి. కానీ మనం ఏం చేస్తామంటే పలకరించేసి వచ్చేద్దాం. అదే పెళ్ళిళ్ళకైతే 500, 600 అలా చదువు. అది మంచిదే కాదని అనట్లేదు. కానీ ఆపదలో ఉన్న
అన్నాడు. వారి తల్లి పాపము తుడుపు పెట్టక ఉండునుగాక. ఆయన వారిని జ్ఞాపకము చేసుకుని భూమి మీద నుండి కొట్టివేయినట్లు ఆ పాపము నిత్యము కూడా యెహోవా సన్నిధిని కనబడుచుండునుగాక. ఏలయనగా కృప చూపవలనన్న మాట తరిచింది. ఏం చేయాలి? మనము పాపపు జీవితమనే విడిచిపెట్టాలి. మెయిన్ అన్నింటి కంటే ఏంటది? పాపమునే. పాపము తుడిచిపెట్టమని అంటున్నాడు. ఆయన వారి జ్ఞాపకము భూమి మీద నుండి కొట్టివేయినట్లు అని అంటాడు. అంటే మన పాపం జీవితం ఎప్పుడైతే కొట్టివేయబడతామో అప్పుడు మనము కూడా భూమి మీద ఒక నీతిమంతులుగానే మనము బతుకుండగా ఎవరిని కూడా చూడటానికి రాదు. అదే చనిపోతే బోల్డ్ మంది వస్తారు. అప్పుడు వచ్చి ఏం సొమ్మ చచ్చిపోయిన తర్వాత చాలా మందికి కూడా భోజనాలు పెడతారు. అదేదో అయ్యే డబ్బులు బతుకుండగా ఖర్చు పెడితే ఇంకొక అంతకాలం బతుకుతారు కదా. దినాలు చేయడం ఎందుకు, సంవత్సరాలు చేయడం ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ఈ డబ్బులు ఎన్ని కూడా అది బతుకుండగా ఇంకొక ఖర్చు పెట్టి వాళ్ళని చూస్తే వాళ్ళు ఇంకొక 10 రోజులు బతుకుతారు. ఇవన్నీ కూడా అనవసరమైన ఖర్చుది. అది ఒక రకంగా పాపమే. అది కూడా ఒకవేళ బిడ్డలు చూడకపోయినా, ఒకవేళ తల్లిదండ్రులు చూడకపోయినా, అత్తమామలు ఎవరు చూడకపోయినా, ముసలి వాళ్ళు చూడకపోయినా కూడా అది ఒక పాపమే తప్ప. కానీ అలాంటి పాపం మూటగట్టుకుంది కంటే వాళ్ళని పెంచి కంటే అయ్యే డబ్బులు మన తల్లిదండ్రులకి ఏడితే ఇంకొక 10 రోజులు మన ఎదుర్కొండానే ఉంటారు, ఇంకొక అంతకాలం కూడా బతుకుతారు, మనతో పాటు ఉంటారు. అలాగే మనకి ఇవన్నీ కూడా వ్యర్థమైనవి చేయకోకుండా, మనం అలాంటి పాపము పనులు చేయకుండా దేవుడు ఎక్కడా చేయమని అనలేదు కదా. అవి దేవుడు చేయమని చెప్పాడా? ఇవన్నీ కూడా చనిపోయిన తర్వాత 3 నెలలకి అబ్రహాం ఎక్కడ స్థలం కొని అప్పుడు ఈ శ్మశానం అని పేరు పెట్టారే తప్ప. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అదని ఏంటంటే ఆ శ్వాస వచ్చేయడం వల్లనే అది ఆదికాండంలో ఉంటుంది. అది ఆదికాండం అధ్యాయం చదివితే ఉంటుంది. 3 నెలల తర్వాత కొంటాడు. అప్పుడు అది శ్మశానం అని పేరు పెట్టారు తప్ప. కానీ ఇది శ్మశానం అని కానీ దేవుడు ఇలా చెయ్యాలని కానీ ఎవరికి కూడా చెప్పలేదు. ఇవన్నీ ఏంటంటే మనం పురమాయించుకున్నవే. మనం కాదంటే సహోదరుని ప్రేమించమని చెప్పాడు దేవుడు. 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలు మాత్రం పాటించమని అన్నాడు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని బైబిల్ అంతట్లో కూడా మొదటి ఆజ్ఞ అది. నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ శక్తితో దేవుడిని ఆరాధించమని అన్నాడు. తిరిగి నలిగిన హృదయం కలిగి ఉండమన్నాడు. వాక్యం దగ్గర లోబడి ఉండమన్నాడు. కానీ మనుషుల వైపు ఏమాత్రమని కూడా చూడవద్దన్నాడు. వాక్యంని అనుసరి మన పాదములకు దీపం ఏమై ఉన్నది? వాక్యమై ఉన్నది. మన దేవుడు మన కోసం మార్గం సిద్ధపరచడానికి ఆయన వచ్చాడు ఈ లోకంలోకి. ఆయన లేఖనంలో నెరవేర్చాడు. కానీ మళ్ళీ చనిపోయి ఏమనంటే నేను మీకు మార్గం సిద్ధపరచడానికి వెళుతున్నాను అని అన్నాడు. మీరు విరిగి నలిగిన హృదయం కలిగి ఉండమని అన్నాడు. మారు మనసు కలిగి ఉండమని అన్నాడు. తీర్పు కాలము ఒక రోజు ఉన్నది. మనం అప్పటి వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని రాకడ సమీపంలోనే ఉన్నది. ఎప్పుడు వచ్చినా కూడా ఎవరికి కూడా తెలియదు. ఏ నిమిషం వచ్చినా కూడా తెలియదు. ఒకవేళ మనం అందరము కూడా ఎత్తబడతామని అనుకుంటున్నారేమో. కాదు, మనం అందరము కూడా ఈ లోకంలోని చూపు ద్వారాగాను మాట ద్వారాగాను పాపం చేసిన వారమే. నేను ఒకవేళ పెద్ద ప్రార్థన చేసేసుకుని లేకపోతే పెద్ద వాక్యం చదివేసుకుని ఎక్కువసేపు వాక్యం చెప్పేసినంత రానే పరలోక రాజ్యము చేరము. మన క్రియలను బట్టి మనం చేసిన దాన్ని బట్టి మనకు తీర్పు ఉంటుంది. ఆ తీర్పు అప్పుడు మనం పరలోక రాజ్యం వెళ్తాం. అంతేగాని నేను వాక్యం ఎక్కువ చెప్పేసాను, లేకపోతే నేను రాత్రి పగలు వాక్యమే చదువుకుంటున్నాను, నేను వాక్యాన్ని అనుసరిస్తున్నాను, నేను ఖచ్చితంగా నేను పరలోక రాజ్యమే వెళ్తానని ఎవరు కూడా అనుకోకూడదు. మనం చేసిన దాన్ని బట్టి మనం ఉన్న క్రియలను బట్టి తీర్పు కాలం ఉన్నది. ఆ తీర్పులో మనం ఏం చేస్తాం? చీకట్లో చేసింది, వెలుగులో చేసింది, లేకపోతే చాటులు చేసింది, ఇంట్లో చేసింది, బయట చేసింది, ఇవన్నీ కూడా దేవుడు మన పాపాలు లెక్కించబడతాయి. అప్పుడు తీర్పును బట్టి మనం పరలోక రాజు. ధనవంతుడు వెళ్ళాడా? పేదలాజుడు వెళ్ళాడా? పరలోక రాజు. పేదలాజుడే వెళ్ళాడు. ఏంటి కదా, అది పేదవాడు కదా, ఇక్కడే ఉండిపోవచ్చు కదా. కానీ ధనవంతుడు ఏమన్నాడు? ధనవంతుడు నాకు అన్నీ ఉన్నాయి, కానీ నేను పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలని అన్నాడు. అవన్నీ కూడా అమ్మి అందరికీ ఇమ్మన్నారు. అమ్మేసి అందరికి ఇచ్చినా కూడా పరలోక రాజ్యం వెళ్ళము. కానీ మన క్రియలను బట్టి, మన నోటిని బట్టి, మన నడవడికను, మన ప్రవర్తనను బట్టి మనము వెళ్తాము అంతే తప్ప. కానీ మనం పుణ్యం చేసేసినంత రానే, పాపం చేసేసినంత రానే వెళ్ళిపోము. కానీ ఏంటంటే సిద్ధపాటుని కలిగి ఉండమన్నాడు దేవుడు. ఏ నిమిషం వస్తాడో, ఏ గడియలో వస్తాడో కదా ఎవ్వరికి కూడా తెలియదు. ఒకవేళ దొంగలా రావచ్చు, లేకపోతే దొరలా రావచ్చు, ఏ ద్వారాగైనా సరే, అడుక్కుని వాళ్ళ రూపంలోనైనా సరే రావచ్చు. కానీ మనం సిద్ధపాటుని కలిగి ఉండాలి. ఈ వాక్యము మనందరికీ కూడా తోడయ్యేది కాక. ఆమేన్.